హైదరాబాద్ లో మెట్రో సేవలకు అంతరాయం కలిగింది. మియాపూర్, ఎల్బీ నగర్ మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. పంజాగుట్ట, అమీర్పేట్ ప్రాంతాల్లో టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. దీంతో అక్కడ నిలిచిపోయాయి మెట్రో రైళ్లు. సాంకేతిక సమస్య పరిష్కారం చేసే పనిలో మెట్రో సిబ్బంది ఉంది. మెట్రో సేవలకు అంతరాయం కలగడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. సుమిత్ర, హైదరాబాద్ నగరం మెట్రో సేవల్లో అంతరాయం కలిగింది. ప్రధానంగా అమీర్పేట్, పంజగుట్ట మార్గంలో మెట్రో సేవల్లో సాంకేతికం వచ్చింది. మెట్రో ట్రైన్ లో సాంకేతిక లోపం వచ్చింది. దానివల్ల కొద్దిసేపు అక్కడ మెట్రో నిలిచిపోయింది. దాంతో ఈ మార్గంలో తిరుగుతున్నటువంటి అన్ని మెట్రో రైళ్లను ఆయా ప్రాంతాల్లో 3 నిమిషాల నుంచి 5 నిమిషాలు 6 నిమిషాల వరకు క్లోజ్ అంటే నిలుపుదల చేశారు. సాంకేతికంగా సమస్యలు వచ్చాయి, అందుకోసం చింతిస్తున్నామంటూ ప్రకటనలు చేశారు తప్ప ఎంత సమయంలో అయిపోతుందనేది ఎక్కడ చెప్పలేదు. ప్రతి 2 స్టేషన్లకు లేదా 3 స్టేషన్లకు ఆ విధంగా ఆపుతూ చివరికి ఎల్బీ నగర్ వరకు మెట్రో ట్రైన్లు ఇటువైపు వెళ్ళాయి. సేమ్ టైం అటు సైడ్ కూడా మియాపూర్ వైపు కూడా అదే విధంగా ఆలస్యమైంది. అయితే టెక్నికల్ సమస్యను వేగంగా పరిష్కరించేందుకోసం ఎల్ఎన్టీ అధికారులు కృషి చేశారు. ఆ తర్వాత కొంత వేగంగా ఇప్పుడు ప్రస్తుతం ట్రైన్లు రన్ అవుతున్నాయి. అంటే మొత్తానికి ఈ సమస్య ఎంత సమయము ఉండింది రాముడు? అమీర్పేట్ పంజాగుట్ట మార్గంలో 10 నుంచి 15 నిమిషాల మధ్యలో ఈ విధమైనటువంటి సమస్య తలెత్తింది. దాంతో మెట్రో రైలు సేవలన్నీ కూడా చాలా స్లోగా జరుగుతుండడంతో పాటు మెట్రో స్టేషన్ వచ్చిన తర్వాత అక్కడ మాత్రం 3 నిమిషాల నుంచి 4, 5 కొన్ని సందర్భాల్లో 6 నిమిషాలను కూడా మెట్రో ట్రైన్లను నిలుపుదల చేస్తూ ముందుకు కదలడం జరిగింది. మొత్తంగా చూసినప్పుడు 10-15 నిమిషాల వ్యవధిలో ఈ ఇబ్బందులు అయితే ఏర్పడ్డాయి. అయితే 9 గంటల తర్వాత కావడంతో కొంత హెవీగా లేదని చెప్పాలి. ఎందుకనంటే మెట్రోలో ఆ టైంలో అంటే 7 గంటల వరకు చాలా ఎక్కువగా రద్దీ ఉంటుంది. అదే 5 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఇంత టైం ఆగిందంటే అనేక ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లలో అమీర్పేట కానీ మిగతా మెట్రో స్టేషన్లలో భారీగా జనం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉండేది. కానీ ఆ తర్వాత ఎక్కువ టైం అయింది కాబట్టి కొంత ఇబ్బందులు అయితే లేవు. కానీ ఇళ్లకు వెళ్ళేటువంటి సమయం కావడంతో కొంత అసహనానికి ప్రయాణికులు గురైనటువంటి పరిస్థితి ఉంది. ప్రతి సందర్భంలోనే నేను కూడా అదే సమయంలో ట్రైన్ లో ఉన్నాను. ఆ సందర్భంలో కూడా కొద్దిమంది ప్రయాణికులు తమ అసహనాన్ని వెలుబుచ్చారు. కొన్ని సందర్భాల్లో ఈ విధమైనటువంటి టెక్నికల్ ఇబ్బందులు వచ్చి తాము ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా వాళ్ళు వాపోవడం జరిగింది. అంటే ఈ టెక్నికల్ ఇష్యూకి గల కారణాలు ఏంటి అనే దానిపైన క్లారిటీ ఉందా రాముడు? అలాగే ఈ మధ్య 1 అవర్ ని కూడా పెంచడం జరిగింది, అంటే ½ అవర్ ని కూడా పెంచడం జరిగింది. మెట్రో సేవలు అందిస్తూ ఉన్నారు. మరి అదేమైనా కారణం అయ్యిందా? అలాంటి ఇష్యూ కాదు. జనరల్ గా టెక్నికల్ సమస్యలు, మిషనరీ కాబట్టి అప్పుడప్పుడు సమస్యలు వస్తుంటాయి. వాటిని వీలైనంత వరకు ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి టీం రెక్టిఫై చేసేందుకోసం చాలా వేగంగా పనులు చేస్తుంది. ముఖ్యంగా ఇదంతా కూడా సెంట్రల్ టెక్నికల్ బేస్డ్ సిస్టమ్ తోటి నడుస్తుంది కాబట్టి ఉప్పల్ డిపోలో కూర్చొని అన్ని మెట్రో రైళ్లను వాళ్ళు మానిటర్ చేసేందుకోసం అవకాశం ఉంటుంది. అందుకు తగ్గట్టుగా కూడా వ్యవస్థ ఉంది. అయినప్పటికీ లోకో పైలట్ ఉంటూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ సెంట్రల్ బేస్డ్ పద్ధతిలో మొత్తం టెక్నాలజీ అంతా కూడా కేంద్రీకృతంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ నుంచి ఆపరేట్ చేస్తుంటారు. కాబట్టి వీళ్ళకి సిగ్నల్ వచ్చినప్పుడు మాత్రమే ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. ప్రాథమికంగా సిబ్బందితో చర్చించినప్పుడు మాట్లాడినప్పుడు టెక్నికల్ సమస్య వచ్చి ఆగిపోయింది మెట్రో ట్రైన్ పంజగుట్ట అమీర్పేట మధ్యలో, దానివల్ల ఈ సమస్య వచ్చిందంటూ వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ దీనికి సంబంధించి మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి అధికారులు ఒక మెట్రోకు సంబంధించి ఒక చిన్న ప్రకటన అయితే చేస్తారు. అది కూడా టెక్నికల్ సమస్య అని చెప్తారు. కానీ పూర్తి స్థాయిలో అసలు ఎందుకు వచ్చింది, ఈ సమస్య గతంలో ఎప్పుడైనా వచ్చిందా, దీనికి కారణాలు ఏంటి అనేటువంటి అంశాలను మాత్రం ఎప్పుడు కూడా ఎల్ఎన్టీకి సంబంధించిన అధికారులు ఈ అంశాలపైన బయటికి వివరాలు చెప్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా మరికొద్ది సేపట్లో ఎల్ఎన్టీ నుంచి ఒక ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది. అది టెక్నికల్ సమస్య కారణంగా కొంత ప్రయాణికులకి అసౌకర్యం కలిగింది, చింతిస్తున్నాం అనే పద్ధతిలో మాత్రమే ఆ ప్రకటన సారాంశం ఉంటుంది. థ్యాంక్ యూ రాముడు ఫర్ ద అప్డేట్స్.